హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మా సారు మజ్రా నుంచి కాయగూరలు అయితే తెప్పించారు. అవి ఏంటో వాటి పేర్లు ఏంటో చూపిస్తాను, చూసేద్దాం రండి. ఏటైతే మజ్రా అంటే ఇక్కడ సేన్ అని అర్థం అన్నమాట. సేన్ అన్నమాట అంటే సేలోంచి మా సారు కాయగూరలు తెప్పించారు. అంటే వారానికి ఒకసారి తెస్తారు. ఈరోజు అయితే మజ్రా నుంచి మా బాబా వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంట. అయితే తెచ్చారన్నమాట ఇంటికి. అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో చదువుకోవాలో రెండు కాయగూరలు అయితే ఏం తెచ్చారో చూపిస్తాను. వాటి పేర్లు కూడా చెప్తాను అరబీలోన. ఇది వచ్చేసి అయితే క్యాప్సికమ్ అంటే పిలిపిలి బారెడ్ అన్నమాట. అరబీలో పిలిపిలి బారెడ్ అంటారు. దీన్ని కూరల్లో వాడతారు, సలాదలోకి గట్రా అన్నట్లకి యూజ్ చేస్తారన్నమాట ఎక్కువ. ఇది వచ్చేసి ద్రాక్ష పళ్ళు చూడండి, మట్టితో ఉన్నాయి. వీటిలో వచ్చేసి అయినప్పు అంటారు, అరబీలో అయినప్పు అంటారు అన్నమాట. ఇదైతే క్యాబేజీ అనుకోకండి, క్యాబేజీ అయితే కాదు, ఇది కస్ అన్నమాట. కస్ అంటే బర్గర్లోకి సలాతాల్లోకి గట్రా వాడి ఆకిది. ఇదైతే క్యాబేజీలో ఉంటుంది కానీ క్యాబేజీ అనుకోకండి, కస్సు. ఇది వచ్చేసి కీరా దోసకాయ, సలాతాకి కీరా దోసకాయ అని మనం అంటాం కదా, ఇలా అయితే కియార్ అంటారు అరబీలో. దాన్ని వచ్చేసి ఇదైతే బంగాళదుంపలు వచ్చేసి బొత్తాయి అంటాం అన్నమాట. బొత్తాయి అంటారు ఇక్కడ అరబీలో. ఇదైతే సెమ్మ అరబీలో అయితే సెమ్మ అంటారు దీన్ని. మన ఇండియాలో అయితే కర్బూజా అన్నమాట. కర్బూజకాయ మన ఇండియాలో కర్బూజా అంటారు కదా, ఇక్కడైతే సెమ్మ అంటారు దీన్ని. ఇది వచ్చేసి బకడోనిస్ అన్నమాట. కొత్తిమీరలా ఉంటుంది కానీ కొత్తిమీర కాదు, కొత్తిమీర గారు లెక్క అన్నమాట. ఇది వచ్చేసి కొత్తిమీర లెక్క ఆమె వచ్చేసి. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి దానిమ్మ అన్నమాట. దానిమ్మ దీని పేరు ఇక్కడ దానిమ్మ అనేది ఈ అరబీలో అయితే రుమ్మాన్ అంటారు, రుమ్మాన్. ఇది వచ్చేసి ఉల్లిపాయలు, ఇవి అరబీలో అయితే బసాలు అంటారు అన్నమాట. ఇదైతే ఎల్లుల్లిపాయని తోమ్ అంటారు అరబీలో, తోమ్. ఇది వచ్చేసి అరబీలో అయితే కోసే అంటారు. నేనైతే ఇంటికాడ అయితే నున్న బీరకాయనే అనుకుంటాను. ఇదైతే కోసే అన్నమాట దీని పేరు వచ్చేసి. మీకు ఏదైనా ఇండియాలో దీని పేరు ఏంటని తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే నున్న బీరకాయ అనుకుంటాను, మీరేమంటారో చెప్పండి. ఓకే, ఇది చూసారా ఏటిది, మన ఇంటికాడ అందంగా మొక్కల్లాగా పెంచుకుంటాం కదా, ఆ మొక్కలు ఆ ఆకు అన్నమాట. ఇది సలాతాకి ఆకు తెచ్చారు. ఎర్రపూలు, పసుపులు, పచ్చపూలు కత్తాయి కదా మన ఇంటి దగ్గర, గార్డెన్కి వేసుకుంటాము ఆ మొక్కలు అన్నమాట. దీన్ని అయితే నేను ఎప్పుడు వండుకుని తింటారో సలాతా వాడతారని అయితే నాకు తెలీదు. నాకు తెలిసింది ఏంటంటే ఇది గార్డెన్ కోసమే పెంచుకుంటారు అన్నట్టే తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని సలాతా వాడుతున్నారు, సలాతా కింద వాడేటప్పుడు ఇదేంటి దీన్ని సలాతా వాడుతున్నారు అనేసి అనుకున్నాను. కానీ మన ఇండియాలో కూడా నేను చూశాను, ఈ వీడియోలు చూశాను. ఇండియాలో చూడలేదు కానీ వండుకుందాను, వీడియోలు చూశాను. వీడియో ఏంటి తాలింపు వేసుకోవడం, కూరలో అవి చూశాను అన్నమాట. కూరలు వండుకుందాను నేనైతే వీడియోలు చూశాను, మొన్న ఈ మధ్యలో చూశాను. ఈ ఆకులన్నీ తింటారు, సలాతా తింటారు అనేసి ఇక్కడికి వచ్చాక తెలుసు. కానీ లేకపోతే నాకు సలాతా ఎలా తింటారు, ఎలా చేసుకుంటారో, సలాతా అంటే ఏం వేసుకుంటారో కూడా తెలియదు. ఆ టైప్ అన్నమాట నాది. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసిందన్నమాట. ఎందుకంటే ఇంట్లో చేస్తాం కాబట్టి తెలిసింది. తర్వాత వచ్చేసి ఇదైతే సలాతా కాదు, సారీ, టమాటా అన్నమాట. టమాటాలు చూడడం పెద్దగా ఉండి నీట్గా ఉన్నాయి, చిక్కన భలే ఉన్నాయి. ఈ టమాటాను వచ్చేసి టమాట్ అంటారన్నమాట. టమాటా అంటారు, సారీ దీని పేరు చెప్పలేదు కదా. ఇండియాలో పేరు అయితే నాకు తెలీదు. అరబీలో అయితే బర్బీర్ అంటారు దీన్ని వచ్చేసి, బర్బీర్. తర్వాత వచ్చేసి ఇది పుదీనా అన్నమాట. ఛాయ్లోకి వేస్తాను, లేదంటే సలాతా బర్బీర్ చెప్పాను కదా, అందులోకి సలాతా కింద కోసేస్తాను అన్నమాట. తర్వాత వచ్చేసి ఆ ఆక్కని ఎక్కువ ఉంటే ఎండబడేసేసి నిల్వ ఉంచుతాను, డబ్బాల్లో పోస్తాను అన్నమాట. అది టీలోకి ఎప్పుడన్నా కావాలంటే తీసేసుకుంటారు. తర్వాత వచ్చేసి ఇది జర్జీర్. దీన్నైతే మన ఇంటికాడ పాలకూర ఇదైతేనే, ఇక్కడ వచ్చేసి జర్జీర్ అంటారు. ఇది కూడా సలాతాగా వాడతారు, సలాతా వాడతారు. లేదంటే ఇలాగ ఆకులు పళ్ళం కడిగి పెడితే తినేస్తారన్నమాట. నేను ఇలా తినేటప్పుడు మేకల్లాగా అన్ని ఆకులు తినడం అనిపించేది కొత్తలోన. ఎందుకంటే ఈ కడిగి పెట్టి అన్నీ చెట్టు నాకు ఏదో పెద్ద పనిలాగా అనిపించింది. అలవాటు అయ్యి కొలిది ఇది పెద్ద పని అనిపించేది. ఇప్పుడైతే
ఇంకా రూల్ కదా పెట్టాలనేసి ఇదైతే అన్నిటితో సమానంగా చూస్తాను. ఈ కడిగి పెట్టడాలు సలతాలు చేయడాలని. ఫస్ట్లో అయితే చాలా సిరకపడేదాన్ని. అన్నం కూర వండేది కాకుండా మళ్ళీ ఇవన్నీ చేయించుకుంటున్నారని. అంటే మన ఇంటికాడ అన్నం కూర తింటాం కాబట్టి అదే తెలిసింది నాకు. ఇది వచ్చి స్వింత్ అన్నమాట. ఇంటికాడ చూడలేదు నేనైతే నిజంగా దీన్ని. స్వింత్ అంటారు దీన్ని కూడా. కూరల్లోనే కొత్తిమీర బకడోనేసి వేసుకుంటాం కదా, వాటితో పాటు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కూరల్లో గట్ట వేసుకుంటాం. సలాతల్లో కూడా వాడతారు దీన్ని. ఇదన్నమాట. ఇది వచ్చేసి పిజిల్ అంటారు దీన్ని. అరబీలో పిజిల్ అంటారు, ఇండియాలో ఏమంటారు తెలియదు. దుంపలు అయితే కాదు పిజిలు. తర్వాత వచ్చేసి నిమ్మకాయని వచ్చేసి లైమోన్ అంటారు అరబీలో అయితే. లైమోన్ అంటారు దాన్ని అయితే. ఇదైతే అరటిపళ్ళు అయితే అరబీలో మోజన్ అంటారన్నమాట. మోజన్ అంటారు. ఈ సామాను అయితే మా సార్కి అయితే వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారన్నమాట గిఫ్ట్ కింద. గిఫ్ట్ అంటే అది అంటారన్నమాట ఇక్కడ. అలా అదేగా ఇచ్చారు. ఇప్పుడైతే నాకు కావాల్సినవన్నీ సర్దుకుంటాను. ఇన్ని అయితే సర్దను, కొద్దిగా తీసేస్తాను. ఎందుకంటే ఫ్రిడ్జ్ పట్టదు. తర్వాత ఇవన్నీ కూడా నేను ఉంచిన వాటికి పాడైపోతాయి. అందుకనేసి మా బావ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కొన్ని పట్టుకెళ్ళిపోమని చెప్పాలా. ఎందుకంటే ఫ్రిడ్జ్ చిన్నదే, ఈ చూస్తే కొన్నాం. మళ్ళీ తర్వాత ఈరోజు ఇంకా సామాన్ తెస్తుంది. శనివారం కదా, రేపు స్కూల్ ఉన్న పిల్లలకి ఏం కావాలంటే అవి తెచ్చుకోవాలి మళ్ళీ వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తే కంపల్సరీ లైక్ చేయండి. అబ్బా, లైక్ చేయడం మానేస్తున్నారు, చూస్తున్నారు కానీ. సరేనా? ఓకే, బాయ్.